హాయ్ నమస్తే. ఒక చిన్న మాట. ఆ క్యారెట్ తురుము, కద్దు తురుముతో మనము క్యారెట్ కద్దు స్వీట్ తయారు చేస్తున్నామండి హల్వా లాగా. అది కద్దు అంటే ఆనపకాయ అండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ ఆనపకాయ తురుముతోటి క్యారెట్ తురుము 2 కలిపి మనము ఈరోజు క్యారెట్ కద్దు హల్వా అని చెప్పి తయారు చేస్తున్నాము. దీనికి నేనైతే చాలా తక్కువగానే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. ఆ క్యారెట్‌లో డ్రై ఫ్రూట్స్‌గా నేను జీడిపప్పు, చారపప్పే వేశాను. విడిగా డ్రై ఫ్రూట్స్ కావాలనుకునే వాళ్ళు పైన మనము యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా పిల్లలు తినరనేసి లైట్‌గానే ఏస్తున్నాను నేను. ఎందుకంటే అండి పిల్లలు డ్రై ఫ్రూట్స్ అనేసరికి ఏరి పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళకి విడిగానే మనం డ్రై ఫ్రూట్‌గా ఇద్దాము. ఇది క్యారెట్‌ని క్యారెట్ లాగే పెడదాము. ఇది స్వీట్‌గా తింటారు అని ఇట్లా ట్రై చేశాననమాట. వి ఈ కద్దు, క్యారెట్ వేస్తే ఆ కలర్ త్రివర్ణ పతాకంలాగా 3 కలర్స్ కనపడిందండి నిజంగా. ఇప్పుడు మనం దానిలో షుగర్ యాడ్ చేసేసరికి ఆ కలర్స్ భలే కలర్‌ఫుల్‌గా ఉన్నాయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కద్దులో చాలా వాటర్ ఉంటుందండి. అంటే ఆనపకాయ అన్నమాట. ఆనపకాయలో వాటర్ చాలా వస్తుంది. తురిమినప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ పోయే వరకు స్క్వీజ్ చేసేయాలి. మొత్తం గట్టిగా పిండేస్తే వాటర్ పోతుంది కదండీ! పోయిన తర్వాత మనం ఇట్లాగా కొంచెము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆ వాటర్ అంతా ఉంటే మనకి చాలా టైం పట్టేస్తదండి. అందుకని ముందుగానే దాన్ని స్క్వీజ్ చేసేసుకోండి. ఈ క్యారెట్ కూడా త్వరగానే మనకి పచ్చివాసన పోయాక మనం షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి పాకం పట్టేటట్టుగా వచ్చే టైంకి మనము స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోని పచ్చికోవా వేసుకుంటే మనం స్వీట్ షాపుల్లో కొనుక్కునే కద్దు క్యారెట్ హల్వా, అట్లాగే మన ఫంక్షన్స్‌లో మనకి విస్తరల మీద వేస్తారు కదండీ! అట్లాగా ఆ టేస్ట్ వచ్చేస్తుందనమాట. నేనైతే ఇప్పుడు కోవా వేయట్లేదు. జస్ట్ క్యారెట్ కద్దు హల్వా తయారు చేశాననమాట. దీంట్లో మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసము ఎలైచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా పెట్టుకుంటే 1 మంత్ వరకు ఫ్రిడ్జ్‌లో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా హెల్తీ స్వీట్. నీట్‌గా వచ్చిన గెస్ట్‌లకి కూడా మనము అప్పటికప్పుడు లైట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే వేడిగా చేసి ఓవెన్‌లో గానీ, లేకపోతే బయట వేడిగా చేసి లైట్‌గా వేడిగాను పెట్టొచ్చు. అట్లాగే స్వీట్‌ని మనము కూల్‌గాను సర్వ్ చేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్ కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.